హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అసలు ఆడవాళ్ళు అనగానే ఏం గుర్తొస్తుంది? షాపింగ్ కదండీ! సో, ఈరోజైతే నేను మీకోసం మంచిగా మీషోలో మంచి శారీస్ అయితే తీసుకొచ్చాననమాట. నేనైతే ఇక్కడ 7 శారీస్ చూపిస్తున్నాను కదా! అవన్నీ మీషోలోని మంచి క్వాలిటీతో ఆర్డర్ పెట్టుకొని అండ్ దానిపైకి నేను ఏ బ్లౌజెస్ అయితే కుట్టించుకున్నానో, ఏ మోడల్ పెట్టించి కుట్టించానో ఇవన్నీ కూడా మీకైతే చూపిస్తాను. ఈ 7 శారీస్ కూడా ఏంటి అంటే లో బడ్జెట్ అనమాట. అంటే 350 నుంచి 700 లోపులో మనకి పడిన శారీస్ అనమాట ఇవన్నీ కూడా. సో, లేట్ చేయకుండా అయితే చూసేద్దాము. ఫస్ట్ శారీ వచ్చేసి ఇక్కడ వైలెట్ కలర్ అండ్ దానిపైన గోల్డ్ కలర్ లీఫ్‌తో అయితే వచ్చిందనమాట. చూడ్డానికి క్వాలిటీ మాత్రం చాలా బావుంది. అండ్ లైట్ వెయిట్ శారీ అనమాట. పెద్దవాళ్ళైనా లేదు అంటే మ్యారీడ్ వాళ్ళైనా కట్టినా, లేదు అన్నా నార్మల్ కాలేజ్ గర్ల్స్ కట్టినా కూడా చాలా అంటే చాలా బావుంటుంది ఈ శారీ అయితే. దీనికైతే మనకి అంచు గ్రీన్ కలర్ లో ఇచ్చాడు అండ్ శారీకి మధ్యలో మాత్రం ఇలా గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ ప్లేటింగ్ తో చాలా బాగా అయితే ఇచ్చాడు అనమాట. అది దీనికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కనిపిస్తుంది శారీకి. సో ఇదైతే నాకు కాంబినేషన్ ఎప్పుడు యూజ్ చేయలేదు శారీలో నేను, కానీ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, శారీ అయితే చూపిస్తున్నాను. క్వాలిటీ చాలా బాగుంది అండ్ లైట్ వెయిట్ ఉంది. ఇదైతే మీషోలో నాకు చాలా లో బడ్జెట్ లో ఇంత క్వాలిటీని అయితే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మీషో క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది. ఇక్కడ నేను వీడియోలో అయితే మీకు దాన్ని ఇలా నార్మల్ గా చూపిస్తున్నాను కదా, అదైతే బయట ఇంకా బ్రైట్ గా కనిపిస్తుంది గ్రీన్ కలర్ అనేది. అంటే ఇక్కడ లైటింగ్ వల్ల కొంచెం తక్కువ కనబడుతుందేమో, కానీ చాలా చాలా బాగుంది. బయట అయితే డార్క్ కి ఒక లైట్ కలర్ కాంబినేషన్ అంటే సూపర్ ఉందన్నమాట. ఇప్పుడు దీని మీదకి నేను సేమ్ అదే కలర్ బ్లౌజ్ అయితే కుట్టించాను, వాడు అదే బ్లౌజ్ ఇచ్చారు. సో ఇది కూడా బ్లౌజ్ ఏంటి అంటే శారీకి తగ్గట్టుగానే షైనింగ్ అయితే వచ్చింది. చూస్తున్నారు కదా, మీకు లైటింగ్ లో ఎంత షైన్ ఉందో బయట కూడా అంతే షైన్ ఉంది అనమాట. చాలా అంటే చాలా చాలా బాగుంది బ్లౌజ్. సో పర్ఫెక్ట్ గా ఈ శారీకి ఆ బ్లౌజ్ అలా సెట్ అయిపోయింది అనమాట. సో పార్టీ వేర్ కి వేసుకోవడానికి ఈ శారీ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను నెక్ కూడా సింపుల్ గా రౌండ్ నెక్ అయితే పెట్టించాను అండ్ చేతి కుట్ట అంటారు కదా అలా వేయించాను. హ్యాండ్స్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ పెట్టించాను అనమాట. ఈ శారీ ఇలా లుక్ అయితే పార్టీ వేర్ అండి. దీని తర్వాత మనం చూసేదన్నమాట పింక్ కలర్ శారీ. ఇదైతే మీరు చూస్తున్నారు కదా, షైనింగ్ చాలా షైన్ అవుతుంది. పార్టీ వేర్ మెయిన్ గా ఎవరికి అంటే టీనేజ్ లో ఉన్న గర్ల్స్ కి కానీ, ఇలా ఫేర్వెల్స్ కానీ, ఇలాంటి పార్టీస్ పెట్టుకుంటారు కదా, అలాంటి పార్టీ వేర్ అనమాట ఇది. చూస్తున్నారు కదా, గాలి తగలగానే ఎలా ఎగురుతుందో అంత లైట్ వెయిట్ ఉంది ఇది. అండ్ ఇది వచ్చేసి సాటిన్ క్లాత్ లాగా వచ్చింది, మరీ పలుచగా అయితే లేదు, కానీ చాలా చాలా బాగుంది శారీ అయితే. ఇప్పుడు దీని మీదకి నేను బ్లౌజ్ ఏం తీసుకున్నాను అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ మీద గోల్డ్ కలర్ తీసుకున్నాను అనమాట. అంటే నేను ఈ శారీకి సేమ్ టైప్ లో కాకుండా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దాం అని చెప్పి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇలాగ స్టిచ్ చేయించాను. ఇదైతే కట్టుకోగానే చాలా బాగుంటుందండి అండ్ నైట్ పార్టీస్ కి అయితే పర్ఫెక్ట్ కలర్ అని చెప్పొచ్చు. ఇది కూడా నేను రౌండ్ నెక్ పెట్టించుకున్నాను అండ్ చేతి కుట్టు వేయించాను డెఫినెట్ గా. అండ్ హ్యాండ్స్ వచ్చేసి డెఫినెట్ గా షార్ట్ హ్యాండ్సే పెట్టించాను, ఎందుకంటే ఇలాంటి శారీస్ కి షార్ట్ హ్యాండ్స్ అనేవి చాలా బాగుంటాయి. అండ్ బ్రైడల్ వేర్ శారీస్ కానీ అలాంటి వాటికి కొంచెం 3/4 టైప్ బాగుంటుంది అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ గ్రీన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ అనమాట. మనం ఫస్ట్ చూసిన శారీ వచ్చేసి మొత్తం వైలెట్ వంకాయ కలర్ శారీ మీదకి గ్రీన్ వచ్చింది కదా, ఇదైతే కొంచెం ఆ టైప్ లోనే బట్ రివర్స్ కలర్ లో వచ్చింది. శారీ అంతా కూడా ఇలా షైనింగ్ తోని అండ్ బార్డర్ వచ్చేసి కొంచెం కాంజీవరం శారీస్ ఎలా ఉంటాయో ఆ టైప్ బార్డర్ ఇచ్చాడు. బడ్జెట్ లో ఇలాంటి శారీ అంటే మాత్రం డెఫినెట్లీ మనం వెళ్లాల్సిందే. అండ్ గాలికి ఎలా ఎగురుతుందో చూసారు కదా, ఇది కూడా సేమ్ అంతే లైట్ వెయిట్ ఉంది అండ్ పెద్దవాళ్ళు కట్టుకునే టైప్ లో కూడా ఉందన్నమాట. అంచు అది పెద్దగా ఇచ్చాడు కదా, కొంచెం వెడ్డింగ్ లో కూడా కట్టుకున్న రిచ్ లుక్ అయితే వస్తుంది. ఇది పెద్దవాళ్ళు కూడా కట్టచ్చు, బాగుంది, లైట్ వెయిట్ ఉంది అండ్ చూడడానికి కూడా కాస్ట్లీగా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈ టైప్ శారీస్ ఏమున్నాయో అవన్నీ కూడా తొందరగా మీషోలో అయితే మీరే బుక్ చేసేసుకోండి, అసలు మిస్ అవ్వకండి. అండ్ దీనిపైన బ్లౌజ్ వచ్చేసి వాళ్ళ శారీలోనే ఇచ్చారు ఈ బ్లౌజ్ ని. ఈ బ్లౌజ్ క్వాలిటీ అయితే మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి, అంత బాగా అయితే వచ్చింది. అండ్ ఈ బ్లౌజ్ కి కూడా నేను రౌండ్ నెక్ పెట్టించాను, షార్ట్ హ్యాండ్సే పెట్టాను. ఈ బ్లౌజ్ చూస్తున్నారు కదా, మీకు దగ్గరగా పెట్టి చూపించిన క్వాలిటీ అనేది ఎంత బాగా కనపడుతుందో, బయట కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ రిచ్ లుక్ ఇచ్చే శారీస్ లో బడ్జెట్ లో కావాలంటే డెఫినెట్లీ ఈ శారీ అయితే కొనాల్సిందే. అండ్ కొంచెం టోన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ శారీ చాలా బాగా కనబడుతుంది, వైట్ గా ఉన్న వాళ్ళకైతే. నెక్స్ట్ శారీ వచ్చేసి ఎల్లో అండ్ స్కై కలర్ కాంబినేషన్ అండి ఇది. సో ఈ కలర్ కాంబినేషన్ కూడా నేను ఎప్పుడు ట్రై చేయలేదు అండ్ వన్ ఆఫ్ ది డిఫరెంట్ కలర్స్ అనమాట. ఇది చాలా అంటే చాలా బాగుంది, దీనికి చిన్న బార్డర్ వచ్చి చాలా సూపర్ ఉంది.
చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్ కి లేదు అంటే చిన్న ఫంక్షన్ ఏదైనా ఉన్నప్పుడు రిచ్ లుక్ రావాలి అంటే ఇలాంటి శారీస్ అయితే కట్టాల్సిందే డెఫినెట్లీ. ఎందుకంటే చూస్తున్నారు కదా ఎంత సింపుల్ అండ్ ఎలిగెంట్ శారీ అన్నమాట ఇది. ఈ బార్డర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే ఈ స్కై కలర్ మీద గోల్డ్ కలర్ కాంబినేషన్ అసలు అదిరిపోయింది. ఆ ఫ్లవర్ డిజైన్ అది మాత్రం ఎంత బాగుందంటే ఆ కలర్ ఆ కాంబినేషన్ తో కట్టుకుంటే ఏ స్కిన్ టోన్ ఉన్నా కూడా సెట్ అయిపోతుంది అనమాట. అంత బాగుంది ఈ శారీ అయితే ఇలాగా. సో ఇప్పుడు ఈ శారీ మీదకి బ్లౌజ్ వాళ్ళే ఇచ్చారు, రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. సో ఇది ఇలా కుట్టించాను అనమాట. ఇది షార్ట్ హ్యాండ్స్ లోనే బాగుంది, బట్ ఇది కూడా కాంట్రాస్ట్ కలర్ ఇచ్చాడు, రెండు కలిపేసి ఇచ్చాడు బ్లౌజ్ లో. నేను చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఇచ్చాను అనమాట. బార్డర్ అనేది లాస్ట్ లో పెట్టించి బ్లౌజ్ అనేది మొత్తం స్టిచ్ చేయించాను ఇలాగా. అండ్ హ్యాండ్స్ కి కూడా స్కై బ్లూ కలర్ అనేది వేయించి మొత్తం బాడీ అంతా కూడా ఈ గ్రీన్ అనేది ఉంచేసాను. ఇది కూడా షార్ట్ హ్యాండ్స్ వేసాను, బికాస్ షార్ట్ హ్యాండ్స్ అనేది శారీకి పర్ఫెక్ట్ అనిపించింది, సో అలా వేసాను. అండ్ దీనికి కూడా రౌండ్ నెక్కే పెట్టించాను. అండ్ ఇలా అయితే శారీ పర్ఫెక్ట్ గా అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి వన్ ఆఫ్ ద మేజర్ బ్రైట్ కలర్స్ లో ఉండేది బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్. ఈ బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ ఎక్కడో గానీ చూడం కదా, బయట అయితే అసలు దొరకదు. బట్ మీషోలో నాకు ఇది కనపడగానే వెంటనే పర్చేస్ చేశాను, బికాజ్ చాలా బాగా బ్రైట్ గా కనబడుతుంది అండ్ నైట్ ఫంక్షన్స్ కి అయితే సూపర్ ఉంటుంది. ఇదైతే మెరూన్ కలర్ చూస్తున్నారు కదా, గోల్డ్ కలర్ ప్రింటింగ్ టైప్ లో ఇచ్చాడు, బట్ అది ప్రింట్ అయితే కాదు, వాష్ చేసాక కూడా అలానే ఉంది. సో ఇదైతే సాటిన్ ఫినిష్ తో ఇచ్చాడు, బాగా షైనింగ్ కూడా వస్తుంది. అండ్ లాస్ట్ లో శారీకి ఎండ్ లో మాత్రం టాజల్స్ ఇచ్చాడు, ఇలాగా బ్లాక్ అండ్ గోల్డ్ అండ్ మెరూన్ మూడు కాంబినేషన్ తో టాజల్స్ అయితే ఇచ్చాడు. ఇలాగా ఓపెన్ చేయగానే మనకు అంచు అయితే పెద్దగా ఇచ్చాడు అండ్ శారీకి బార్డర్ లో కూడా చిన్న అంచుతో మనకు చాలా బాగా ఇచ్చాడు. అండ్ జెరీ బార్డర్ కదండి, నెమలి అవి కూడా వేసాడు, చాలా బాగుంది. అండ్ మెరూన్ మీద గోల్డ్ అంటే ఇంక మామూలుగా ఉండదు కదా, సో అలానే ఈ శారీ అంతా కూడా చాలా బాగుంది. అండ్ చూస్తున్నారు కదా ఎంత షైన్ అవుతుంది, వీడియోలోనే కాదు బయట కూడా చాలా బాగుంది షైనింగ్ అయితే. సో ఇలా అయితే ఇంత పెద్ద బార్డర్ అయితే ఇచ్చాడు అనమాట. అండ్ బార్డర్ కూడా ఎప్పుడు ఉండేలా కాకుండా డిఫరెంట్ గా ఇచ్చాడు, లైక్ నారాయణపేట సిల్క్స్ ఉంటాయి కదా ఆ మోడల్లో అయితే ఇచ్చాడు. అండ్ దీని మీదకి బ్లౌజ్ వచ్చేసి ఇందులోనే ఇచ్చాడు. అండ్ ఇదైతే కొంచెం రిచ్ లుక్ వచ్చేలాగా బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించాను. ఈ శారీకి అయితే 3/4 హ్యాండ్స్ బాగుంటాయి అని చెప్పేసి కాంట్రాస్ట్ లోని బ్లాక్ శారీకి మెరూన్ వాడు ఇచ్చినట్టే అదే స్టిచ్ చేయించాను. అండ్ కింద వేస్ట్ దగ్గర మాత్రం అలా గోల్డ్ జరీ ఇచ్చాడు కదా అదే పెట్టించాను. అండ్ దీనికి యాజ్ యూజువల్ గా నార్మల్ గానే రౌండ్ నెక్ పెట్టించి హ్యాండ్స్ మాత్రం 3/4 పెట్టించాను. అండ్ హ్యాండ్స్ కి మాత్రం మొత్తం వర్క్ ప్రింట్ ఇచ్చాడు కదా అది అలానే ఉంచేసాను. ఇదైతే సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి డైలీ వేర్ శారీ అని చెప్పొచ్చు, ఆఫీస్ కి కానీ వాటికి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది పింక్ షేడ్ లో ఆనియన్ పింక్ అంటారు కదా. ఈ శారీకి బార్డర్ వచ్చేసి ఇలాగా బ్లాక్ కలర్ అండ్ బ్లాక్ అండ్ వైట్ కలర్ బార్డర్ అయితే ఇచ్చాడు. ఈ బ్లాక్ అండ్ వైట్ కలర్ బార్డర్ అండ్ లైట్ కలర్ శారీ అయితే సూపర్ ఉంది ఇలా చూడడానికి. అండ్ కడితే మాత్రం చాలా చాలా లుక్ వస్తుంది అనమాట. అండ్ మెయిన్ ఏంటి అంటే ఇది ఒక బార్డర్ ఇచ్చి ఉంటే మనకి ఓల్డ్ మోడల్ అనిపించేది, కానీ సైడ్ చిన్న చిన్న సిల్వర్ ట్రయాంగిల్స్ ఇచ్చాడు కదా దానివల్ల ఈ శారీకి లుక్ అనేది పెరిగింది. సో ఇదైతే ఇలా వచ్చింది అనమాట. శారీ అంతా కూడా ఈ బ్లాక్ అండ్ వైట్ బార్డర్ అయితే ఇచ్చాడు. అండ్ సేమ్ యాజ్ యూజువల్ శారీలో రన్నింగ్ ఇచ్చిన బ్లౌజే, కానీ శారీ బార్డర్ ఏదైతే ఇచ్చాడో సేమ్ డిజైన్ తోని మనకి బ్లౌజ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ శారీ మీదకి బ్లౌజ్ అయితే ఇలా కుట్టించాను నేను. ఈ బ్లౌజ్ వచ్చేసి చూస్తున్నారు కదా సేమ్ శారీ డిజైన్ ఎలా ఉందో అలానే ఉంది ఇది కూడా, కాకపోతే ఏంటి అంటే ఇది సిల్క్ ఇచ్చాడు. బ్లౌజెస్ అయితే బయట తీసుకోక్కర్లేకుండా రన్నింగ్ అయితే ఇచ్చేస్తున్నాడు. అండ్ పర్ఫెక్ట్ కాంబినేషన్ బ్లౌజెస్ అయితే ఇస్తున్నాడు. కొన్ని శారీస్ బయట తీసుకున్నప్పుడు శారీకి బ్లౌజ్ కి సంబంధం లేనట్టు ఉంటాయి, కానీ ఈ బ్లౌజెస్ అయితే చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి కొంచెం సిల్క్ టైప్ లో ఉంది అండ్ ప్యూర్ సిల్క్ అయితే కాదు, కొంచెం కాటన్ మిక్స్ అయింది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ అండ్ రౌండ్ నెక్ పెట్టించాను, కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంది. అండ్ శారీకి బార్డర్ ఉంది కాబట్టి చాలా లుక్ ఉంది ఈ శారీ బ్లౌజ్ కట్టుకుంటే. అండ్ ఈ బ్లౌజ్ ఏంటి అంటే షైన్ అవుతుంది అనమాట, ఇలా చూస్తున్నారు కదా ఇలా అవుతుంది. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి నాచు గ్రీన్ కలర్ అండ్ కాపర్ కలర్ జెరీ అంచు అయితే వచ్చింది అనమాట. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ పెద్దవాళ్ళకైతే ఇంకా బాగుంటుంది ఈ శారీ ఇలాగా, ఎందుకంటే ఇది కంచి పట్టు అంటారు కదా ఆ టైప్ లో అయితే వచ్చింది అనమాట. శారీ అంతా కూడా బార్డర్ చూపిస్తున్నాను కదా పట్టు చీర లాగే ఉంది చూడడానికి. అండ్ కడితే మాత్రం రిచ్ లుక్ అయితే వస్తుంది అనమాట. శారీకి అయితే ఒక సైడ్ మాత్రం ఇలా ఇచ్చాడు. అండ్ ఇంకా ఏంటి అంటే పెద్దగా బార్డర్ అయితే ఇచ్చాడు అనమాట. అంచు వచ్చి గ్రీన్ కలర్ కదండి, నాచు గ్రీన్ కలర్ లోని ఇచ్చాడు.
ఇలా అయితే ఇచ్చాడనమాట. చిన్న అంచు కింద అండ్ పైన వచ్చేసి మొత్తం గోల్డ్ డిజైన్ అండ్ నాచు గ్రీన్ కలర్ మొత్తం బార్డర్ అయితే పెద్దగా ఇచ్చాడు. సో పెళ్ళిళ్ళకి ఇలాంటిది తక్కువ బడ్జెట్లో ఇలాంటిది కట్టుకుంటే మాత్రం సూపర్ ఉంటుందన్నమాట. అండ్ రిచ్ లుక్ ఉంది కాబట్టి శారీ అయితే ఎక్కువ బడ్జెట్ పెట్టి కొన్నట్టు కాస్ట్లీ శారీ లాగా అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి చిన్న బార్డర్ ఒక సైడ్కి, అంటే పళ్ళు సైడ్ వస్తుంది కదా, ఆ సైడ్కి అయితే ఇలాంటి చిన్న బార్డర్ అయితే ఇచ్చాడు. ఈ శారీ కూడా చాలా బాగుంది అండ్ కలర్ కాంబినేషన్ మాత్రం సూపర్ ఇచ్చాడు అనమాట. సో ఇదైతే శారీ అండ్ దీని మీదకి బ్లౌజ్ ఏంటి అంటే వాళ్ళు ఆల్రెడీ శారీలోనే ఇచ్చేసారు బ్లౌజ్ కూడా. ఇదనమాట. ఇదైతే 3/4 హ్యాండ్స్ పెట్టించాను నేను. ఇది బ్లౌజ్ హ్యాండ్స్కి అండ్ వేస్ట్ ఉంటుంది కదా, దానికి బార్డర్ లాగా మాత్రం ఈ డిజైన్ పెట్టించి మిగతా బ్లౌజ్ అంతా కూడా నార్మల్గా వాళ్ళు ఇచ్చిన క్లాత్ అయితే కుట్టించాను. అండ్ ఇది వచ్చేసి డైరెక్ట్ అటాచ్డ్ ఇచ్చేసాడు అలాగా కింద బార్డర్ అనేది. మనం విడిగా ఏమీ శారీలోంచి తీసి కుట్టించడం ఏం అవసరం లేదు. అండ్ హ్యాండ్స్ వచ్చేసి విడిగా నేను కుట్టించాను అనమాట. సో అంటే రన్నింగ్ ఇచ్చిన ఉంటుంది కదా, ఆ పీస్ అయితే కొంచెం కట్ చేసి ఇలా హ్యాండ్స్కి అయితే ఇవ్వడం జరిగింది. ఇలా అయితే కుట్టించేసాను. అండ్ ఇది కూడా రౌండ్ నెక్కే పెట్టించాను, సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంటుందని చెప్పి. అండ్ ఇది వచ్చేసి మనకి పార్టీ వేర్ శారీ, బ్రైట్ మెరూన్ కలర్ అయితే శారీ ఇవ్వడం జరిగింది. ఇది చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీకు లైటింగ్లో ఎలా అయితే షైనింగ్ ఉందో బయట అయితే ఇంకా షైనింగ్ ఉంది. అండ్ ఇది కూడా పార్టీ వేర్ శారీ కాబట్టి నైట్ ఫంక్షన్స్కి అది అయితే చాలా బాగా కనిపిస్తుంది, ఎందుకంటే లైటింగ్ అది ఎక్కువ ఉంటుంది కదా. సో అలా అయితే బాగుంటుంది ఇది శారీ అయితే. అండ్ దీనికి చూస్తే క్లాత్ చూస్తున్నారు కదా, క్లాత్ కూడా చాలా బాగా ఇచ్చాడు. మరీ పలుచగా కూడా ఇవ్వలేదు, లైక్ సాటిన్ క్లాత్ అయితే ఇవ్వడం జరిగింది ఈ శారీకి అయితే. ఈ శారీ కూడా నాకు ఉన్న ప్లెయిన్ శారీస్ అండ్ పార్టీవేర్ శారీస్లో సింపుల్గా వెళ్ళాలి చిన్న చిన్న ఫంక్షన్స్ అనుకుంటే మాత్రం ఈ శారీ అయితే ప్రిఫర్ చేస్తాను. అండ్ దీని మీదకైతే బ్లౌజ్ వాళ్ళు ఇవ్వలేదు, ఇది నేను విడిగా క్లాత్ తీసి కుట్టించుకున్నాను. పార్టీవేర్ శారీ కాబట్టి ప్లెయిన్గా శారీ ఉంది కాబట్టి దీని మీద కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ అండ్ కొంచెం రిచ్గా ఉండేలాగా బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించాను. ఇలా మొత్తం చెమ్కి డిజైన్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మొక్కమొల క్లాత్ ఉంటుంది కదా, వెల్వెట్ అంటారు, ఆ క్లాత్తో అయితే స్టిచ్ చేయించాను. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇవి షార్ట్ హ్యాండ్స్ అండి, లాంగ్ హ్యాండ్స్ అయితే పెట్టించలేదు, ఎందుకంటే కొంచెం చూడడానికి సింపుల్గా ఉండాలి కాబట్టి షార్ట్ హ్యాండ్స్ అయితే పెట్టించాను. అండ్ లోపలేమో లైనింగ్ అనమాట, అది కూడా కాటన్ లైనింగ్ అయితే వేయించాను లోపల. అండ్ బయట అంతా చెమ్కి వర్క్ కాబట్టి గుచ్చుకోకుండా ఉంటుంది. సో ఇలా అయితే ఈ 7 చీరలు కూడా నేను మీషోలోనే పర్చేస్ చేశానండి. చెప్పాను కదా స్టార్టింగ్లోనే, నచ్చితే మీరు కూడా తప్పకుండా తీసుకోండి.